పిల్లరా, మరి మనం రాబోయే క్రిస్మస్ కొరకు సిద్ధపడాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అది అందరూ సిద్ధపడేటటువంటి రీతి కాదు. అందుకొరకే మనం మరి మీ ద్వారా గూడా అనేకమైనటువంటి ప్రదేశాల్లో దేవుడి సత్యవాక్యం క్రిస్మస్ సందేశం రూపంలో అందించాల్సినటువంటి పరిస్థితి కలిగిన వాళ్ళు మీలో కొంతమంది ఉండొచ్చు. లేదా మీకు సంబంధించినటువంటి కొందరు దగ్గరి వాళ్ళు ఉండొచ్చు. సందేశం ఇవ్వటం కోసమే కాదు, మన జీవితాలకు కూడా ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొనుటకు కూడా ఇది దోహదపడుతుంది. ఈ సందేశం నేను ఆల్రెడీ గడిచినటువంటి పరిశుద్ధ దినము నాడు సంఘాల్లో పంచుకోవటం జరిగింది 3 చోట్ల. అయితే ఇక్కడ గూడా అది పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఒకటే టాపిక్ మీద మాట్లాడినా చాలా ప్రత్యేకంగా ఆహ్, నూతనమైనటువంటి అంశాలతో, విషయాలతో అప్‌డేటెడ్‌గా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. నేను గూడా మాట్లాడిన దాన్ని కాపీ పేస్ట్ రూపంలో ఎప్పుడు మాట్లాడను. మళ్ళీ దాని గురించి మరొకసారి పునరాలోచన చేస్తాను. ఇంకేమైనా మనం బెటర్‌మెంట్‌గా అందించటానికి అవకాశం ఉందా? దానిలో మరిన్ని పోషకాలు మనం కలపటానికి అవకాశం ఉంటుందా? అనేటువంటి ఆలోచన నిత్యం చేస్తూ ఉంటాను. కాబట్టి ఆహ్, మీరు గత కాలంలో చాలా రకాలైనటువంటి క్రిస్మస్ సందేశాలు వినుంటారు. వినిపించి కూడా ఉండుంటారు. అయితే ఈ సమయంలో మరింత ఫలభరితంగా ఉండుట కొరకు, మరింత స్ఫూర్తిదాయకంగా ఉండుట కొరకు, మరింత దీవెనకరంగా ఉండుట కొరకు మనం నిజంగా క్రిస్మస్‌ని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని అంటూ ఉంటారు కదా! క్రిస్మస్‌ను హ్యాపీగా మలుచుకోవటం ఎట్లా? మీలో చాలా మందికి తెలీదు. కనుక ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నారు కొంతమంది ఆనాటి కాలంలో కొన్ని ప్రదేశాలు, కొందరు వ్యక్తులు, కొన్ని జంతువులు, కొన్ని సంఘటనలు. ఆ ప్రదేశాలు కొద్ది కాలం ప్రభువుతో ఉన్నందుకు వాటి యొక్క విలువలు ఏ రీతిగా మారిపోయాయి, పెరిగిపోయాయి. ఇదివరకే విలువ ఉన్నటువంటి వాళ్ళ విలువ మరింత ఎలా పెరిగింది. ఈరోజు మనం వాటిని మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలి. సో, వీటన్నిటి కోసం మనం పాఠం నేర్చుకుందాం. క్రిస్మస్ సందేశం అనేటటువంటిది ఎప్పుడూ కాకుండా దానికొక టైటిలింగ్ అనేది మనం ఇస్తూ ఉంటాం. అటు క్రీస్తు ప్రకాశ ప్రభావంతో మారే విలువలు. ఈరోజు మనం నేర్చుకొనబోయేటటువంటి క్రిస్మస్ స్పెషల్ మెసేజ్. క్రీస్తు ప్రకాశ ప్రభావంతో మారే విలువలు. క్రీస్తు ప్రకాశం ప్రపంచంలో ప్రకాశిస్తున్నటువంటి వాళ్ళందరికంటే చాలా ప్రత్యేకమైన, శ్రేష్టమైన ప్రకాశం. ఈరోజు మనకు తెలుసు. సూర్యప్రకాశం అంటే సూర్యకిరణాల యొక్క ఆ యొక్క తాకిడి ఏదైతే ఉందో, అది నిజముగా మానవాళికి ఎంతో మేలు చేస్తుంది. జీవాధారమై ఉన్నది. సూర్యుని కిరణాలు మానవ దేహాన్ని తాకాలట ప్రతినిత్యం. ఎందుకంటే సూర్యుని కిరణాల క్రింద పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు సాధ్యమైనంత వరకు రోగాలు చాలా తక్కువొస్తాయి. ప్లస్ సూర్యుని కిరణాల ప్రభావం వల్లనే ఈరోజు
మొక్కలు, చెట్లు అన్నీ గూడా తమ తమ ఆహారాన్ని స్వయంగా సిద్ధం చేసుకుంటూ ఉంటున్నారు. అలా సూర్యుడు చాలా చాలా సేవలు చేస్తున్నాడని మన మన సోదర విశ్వాసులు, హైందవ సోదరులు సూర్య నమస్కారాలు గూడా చేస్తారు, మీకు తెలుసు. సూర్యుని యొక్క ప్రకాశ ప్రభావం అది. మరి యేసు ప్రభుల వారు కూడా సూర్యుడితో పోల్చబడ్డాడు. కాకపోతే ఆ సూర్యుడి పేరేం పేరు? నీతి సూర్యుడు అని. ఆ నీతి సూర్యుని యొక్క ప్రకాశ ప్రభావం ఎంతగా ఉంటుందో, ఆ ప్రదేశంలో ఉంటే ఆ విలువలు ఎంత గొప్పగా మారిపోతాయో, విషయాలన్నీ మనం ఆలోచన చేస్తే మనం మన మనసు పులకిస్తుంది. ఎందుకనంటే ఆయన లోకంలోనికి సామాన్యుడిగా వచ్చినా సామాన్యుడైతే కాదు. మనిషిగా పుట్టిన, దాసుని రూపం దాల్చిన మానవ మాతృడైతే కాదు. ఊరకరారు మహానుభావులు అన్నట్లు ఊరికే రాలేదు క్రీస్తు. క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత కొందరి మధ్యన కొద్ది కాలం ఉండిన సమయాన వారి వారి పరిస్థితులు ఊహకు అందని అంత గొప్పగా విలువలు పెరిగిపోయాయి. ఒక విలువ పెరిగితే కొన్నింటి విలువ పెరగటం వలన మనిషికి ఎన్ని మేళ్ళు వస్తాయంటే, ఇప్పుడు ఈ విలువ అనగానే మనకు ఒక దానికి విలువ గుర్తు రావాలి. ఈ విలువ 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 అనేది ఒక దాని దగ్గర ఎక్కువగా మనం డిస్కస్ చేస్తుంటాం. అదే రూపాయి విలువ. రూపాయి విలువ. రూపాయి విలువ పెరిగితే మనకు మంచిదా, తరిగితే మంచిదా? పెరిగితే మంచిది బాబు. రూపాయి విలువ 100% పెరగటం. రూపాయి విలువ పెరగటం అంటే ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెరికన్ డాలర్ మనకు కావాలంటే 70 రూపాయల పైచిలకు మనం మూల్యం చెల్లించాలి. అంటే అక్కడ ఒక అమెరికన్ డాలర్ అంటే ఇక్కడ 70 రూపాయలతో సమానం. ఇప్పుడు ఒక అమెరికన్ డాలర్ విలువ 100 రూపాయలతో సమానమైంది అనుకోండి. రూపాయి విలువ పెరిగిందనా, తరిగిందనా? తరిగిందండి. ఇది చాలా మందికి తెలియదండి. కరెక్ట్ చెప్పారు. డాలర్తో విలువ 100 రూపాయలు అయితే కానీ ఒక డాలర్ కాదు అని అంటే, ఇక్కడ మనం 70 నుంచి 100కు పోయింది కదా అని ఆలోచన చేస్తాం. అది రూపాయి విలువ తగ్గటం అని లెక్క. ఎప్పుడు విలువ పెరిగినట్లు అంటే ఆ 70 కాస్త 60కి, 50కి, 40కి తగ్గిందనుకోండి. అంటే ఒక 50 రూపాయలు అయితేనే ఒక అమెరికన్ డాలర్ అంటే ఇప్పుడు రూపాయి విలువ పెరిగినట్లు. ఇలా పెరగటం వల్ల ఏమవుతుందో తెలుసండి? అన్ని వస్తువులు తక్కువ ధరకే వస్తాయి. అన్ని వస్తువులు తక్కువ ధరకే వస్తాయి. నాకు ఒక దైవజనుడు సిఎస్ఐలో ఒక దైవజనుడు పరిచయం అయినారు. ఆయన ఆఫ్రికన్ కంట్రీస్లో ఒక దేశానికి వెళ్ళేసి వచ్చాడట. పరిచర్య నిమిత్తం వెళ్ళేసి వచ్చాడట. ఎంత ఇచ్చారండి ఆఫరింగ్? ఏమేమి ఇచ్చారు? ఎందుకంటే ఫారిన్కి వెళ్ళి వస్తూ ఉంటారు కదా, మన వాళ్ళకి, మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి, ఫారిన్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఆఫరింగ్స్ విషయంలో. దానికోసం నేను అడిగాను ఒకసారి, అన్ని విశేషాలు కనుక్కుంటూ అక్కడ పరిచర్లు ఎట్లా ఉంటాయి, సేవ అలా జరిగింది, ఎట్లా గ్యాదర్ అవుతారు వాళ్ళు, ఎలా వింటారు, లాంగ్వేజ్ ప్రాబ్లం రాలేదా మీకు, ట్రాన్స్లేటర్స్ ఏమన్నా పెట్టుకున్నారా, ఆఫరింగ్స్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ అడుగుతూ ఉన్నప్పుడు ఆయన ఒక షాకింగ్ విషయం చెప్పాడు. వాళ్ళు ఒక 2 రోజులు పోయించినందుకు 6 లక్షల వాళ్ళ కరెన్సీ రూపాయలు ఇచ్చారట. 6 లక్షలు ఇచ్చారట.
దీన్ని 2 రోజులు పోతే 6,00,000 ఇస్తారా అని నేను ఆశ్చర్యపడితే, ఆయన షాకింగ్ విషయం చెప్పాడు. ఏమని అంటే, అక్కడ 6,00,000 ఇక్కడ 60,000 కూడా విలువ కాదట. అంటే దాని విలువ రూపాయి విలువతో పోల్చినప్పుడు చాలా తక్కువ. తక్కువ. ఏదైనా కొనాలంటే ఇప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్ ఉన్నటువంటి డబ్బులు, ఖర్చులు, ఆ రేట్లు ఇప్పుడు లేవు. అంటే రూపాయి విలువ ఏమైపోయిందంటే తగ్గిపోయింది. అది అర్థం. ఏమండి? రేట్లు పెరుగుతున్నాయంటే రూపాయి విలువ తగ్గిందని. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని విలువలు పెరిగితే మనకు ఎంతో మేలవుతుంది, ఎంతో దీవెన అవుతుంది, ఎంతో ఆశీర్వాదం అవుతుంది, ఎంతో ఊరట అవుతుంది. ఆ విలువలలో రూపాయి విలువ కంటే, రూపాయి విలువ పెరగటం కంటే గొప్పగా పెరిగేటటువంటి మన విలువ, మానవుని యొక్క విలువలు ఎప్పుడైతే పెంచుకోవడం జరుగుతుందో, పెరగడం జరుగుతుందో, అప్పుడు మరింత బలంగా ఉంటారు మానవులు. ఈరోజు కొన్ని సంఘటనలు వింటూ ఉన్నాం. ఎంత బాధాకరం అంటే, కొత్త జంట, నవజంట, పెళ్ళైనటువంటి ఈ యువజంట నెలలు కూడా కాలేదు, ట్రైన్లో ఇద్దరు గొడవపడి, తెలుసా అండి విషయం అది? తెలుస్తుంది. ట్రైన్లో ఇద్దరు గొడవపడి అమ్మాయి దూకేసింది. వెంటనే అబ్బాయి కూడా దూకేశాడు. ఇద్దరు చనిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అమ్మ నాన్నలు ఒప్పించారు. అయితే నెక్స్ట్ రెండో ఇన్సిడెంట్ అది. అమ్మ నాన్నలు ఒప్పించడం జరిగింది, వివాహం చేసుకోవడం జరిగింది. అమ్మాయికి ఆరోగ్యం బాగలేని పరిస్థితి వచ్చింది. తొందరలోనే పెళ్ళైన నెలల్లోనే ఆరోగ్యం బాగలేని పరిస్థితి ఉంటే, నేను అమ్మగారింటికి వెళ్ళిపోతూ ఉంటే మధ్యలోనే భర్త కారు ఆపేసి నా భార్యను నేనే చూపించుకుంటానని తీసుకెళ్ళిపోయి అమ్మాయితో మళ్ళీ గొడవ వేసుకొని కర్రతో మోది చంపేసిన సంఘటన చూశారు కదా. తెలుసా విషయం అది మీకు? చూసాము కర్రతో కొట్టేస్తారు. ఇవన్నీ దేని వల్ల జరుగుతున్నా తెలుసా అండి? దేని వల్ల జరుగుతున్నాయండి? క్షణికావేశం, విలువ విలువ తెలియకపోవటం. ఇప్పుడు అమ్మాయి దూకేసింది, తన విలువ తెలియదు, తనకు తన ప్రాణం విలువ తెలియకపోయే, తన భర్త విలువ తెలియకపోయి, తన అమ్మ నాన్నల విలువ తెలియకపోయి, జన్మనిచ్చిన దేవుడి విలువ తెలియకపోయి. ఇన్ని తెలియదు కనుకనే ఏదో సిల్లిగా తీసేసుకుంటారు. వాడికి తెలియలేదు, ఆ పిల్లవాడికి తర్వాత భార్య విలువ తెలియలేదు కాబట్టి కదా అట్లా కొట్టి చంపేసింది వాడు. ఏమండి? ఆడబిడ్డ విలువ తెలియకపోవటం వల్లే కదా. దేవుడు ఏం చేస్తాడో లేలే, సమాజం ఏం చేస్తుందో లేని వాటి విలువ తెలియకపోవటమే కదా. ఆ విలువ పెరగాలి, మన విలువను పెంచుకోవాలి, ఇతరుల విలువను పెంచగలిగే విధంగా ఉండాలి. ఇది జరగాలంటే మన మధ్యన ఒక మహనీయుడు ఉండాలి. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఉండడం వల్ల ఏమైపోయాయో విలువలు ఏ విధంగా మారిపోయాయి, లేని విలువలు ఎలా వచ్చాయో, వచ్చిన విలువలు ఆల్రెడీ ఇదివరకే ఉన్న విలువలు ఎలా పెరిగాయో అని చూస్తే నిజంగా ఆశ్చర్యవేస్తుంది. కొన్ని సందర్భాలు చూద్దాం. మనకి అందరూ తెలుసు, ఈరోజు క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే ప్రతి పట్టణంలో, మోస్ట్లీ ప్రతి పల్లెల్లో కూడా ఒక సెట్టింగ్ వేస్తూ ఉంటారు జనాలు. ప్రధాన కూడలలో కావచ్చు, చర్చి ప్రెమిసెస్లలో కావచ్చు, ఒక సెట్టింగ్ వేస్తూ ఉంటారు. ఏంటంటే ఆ సెట్టింగ్? పశువుల పాక వేస్తూ ఉంటారు. పశువుల పాక వేస్తూ ఉంటే మామూలుగా మనం జ్ఞానులము, గొప్పవాళ్ళం అని కొంతమంది మనం భావిస్తూ ఉండి మన గురించి మనం ఏం చేస్తాం? పశువుల పాక ఎక్కడుందా బైబిల్లో? యేసుప్రభు పశువుల పాకలో పుట్టినట్టు ఉందా చెప్పండి అని చెప్పి, ఈ పాక లేదు గీక లేదు అని చెప్పేసి పీకి పడేయండి నిన్ను అన్నటువంటి ఆలోచన చేస్తూ చెప్తూ ఉంటాం. అట్లా అనిపించిందా లేదా? చెప్పామో లేదా మనం?
చెప్పండి, మాట్లాడండి ఒకసారి. పాక పెట్టినోడిని చూసి మనం జాలిపడ్డాం లేదా, కోప్పడ్డాం లేదా, బాధపడ్డాం లేదా? జాలిపడ్డామన్నా. ఆ, ఇప్పుడు మీరు గమనించగలిగితే వాస్తవంగా దాన్ని మరొక కోణంలో కూడా ఆలోచించాలండి. ఎందుకనంటే ఈరోజు పాక అనగానే పశువుల కోసం ఉపయోగించేది. లేదు, ఎవరైనా పాకల్లో కూడా ఉంటారు కదా మానవులు. అంటే అది విలువలేనటువంటి ఒక నివాస ప్రదేశం. ఒక మాటలో చెప్పాలంటే పేదవాళ్ళది, గుర్తింపు లేనటువంటిది. అందుకే ఇప్పుడు గుడిసెల్లోనికి పాకల్లోనికి కూడా రాజకీయ నాయకుడు రావాలంటే ఎప్పుడొస్తాడు? ఎలక్షన్ టైంలో వస్తాడు. ఆ టైంలో తప్పిస్తే ఇంకెవరు అక్కడికి రారు. పోనీ రాజకీయ నాయకుడు వద్దులేండి, మనలాంటోళ్ళైనా మీరు గమనించండి, అద్దాల మేడ మీదికి రాయి విసరాలంటే 10 సార్లైనా ఆలోచించొచ్చేమో. కానీ ఒక పాక మీదకి, ఒక పూరి పాక మీదకి, ఒక పూరి గుడిసె మీదకి మనం అగ్గి పెట్టాలనుకోండి, ఎవడన్నా ఆలోచన చేస్తాడా? ఆలోచించరు బాబు. అస్సలు పొరపాటు కూడా ఆలోచన. అంటే విలువ లేనటువంటి ఆ పాక, ఎవరి దృష్టిని ఆకర్షించలేని పాక, ఎవరు అక్కడ ఉండలేరు, ఉండకూడదు అనుకుంటారు. గుడిసెలో నుంచి ఏమవ్వాలి? మనము పెంకుటిల్లుకు రావాలి, పక్కా ఇంట్లోకి రావాలి, డూప్లెక్స్కి రావాలి, అపార్ట్మెంట్కి రావాలి, ఇలా ఆకాశ హర్మ్యానాలకు మనం ఎగబాకాలని నేను అనుకుంటారు. సర్వసాధారణం అది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2000 సంవత్సరాలుగా సరే, తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, అరే యేసురావు పాకలో పశువుల పాకలో పుట్టినట్టు లేదురా లేదురా. కానీ వాళ్ళు అలా చేయటానికి ఒక క్లూ ఉందండి. వాళ్ళు ఎందుకు అనుకున్నారు యేసుప్రభుల వారు పశువుల పాకలు పుట్టారని? దేన్ని బట్టి అనుకోగలిగారు? మీకు తెలుసా? ఐడియా ఉందా ఎవరికన్నా? పశువుల తొట్టులో పొరుండబెట్టారు అన్నారు కదా. లూకాసు వార్త 2వ అధ్యాయము 6-7 వచనాల్లో యేసుప్రభుల వారు పుట్టిన సమయంలో సత్రములో చోటు లేని పరిస్థితి. ఎందుకు అక్కడ సత్రంలో చోటు లేదు అంటే అది సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయబడేటటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి ప్రజాసంఖ్య రాసే పరిస్థితులు కాదు అప్పుడున్న పరిస్థితులు. ఇప్పుడు ఏంటి అని అంటే 10 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. టీచర్లే ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ వచ్చి మరి మీరు అందుబాటులో ఉంటే తీసుకుంటారు ఇన్ఫర్మేషన్, లేకపోతే మళ్ళీ అయినా సచ్చినట్టు వస్తుంది. దట్టు ఇప్పుడు కరోనా లాంటి పాండమిక్స్ ఎవరైనా వచ్చినాయంటే మన 2021లో జరగాల్సింది మరొక సెన్సస్. అది జరగలేదు. ఎందుకు? ఈ కరోనా వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో అది జరగకుండా పోస్ట్ పోనే చేశాడు. సో అలా అవ్వచ్చు. కాకపోతే 2000 సంవత్సరాల క్రితం జనాభా లెక్కలు అనేటటువంటివి అసలు ఎందుకు చేసేవాళ్ళు కూడా మనకు చాలా మంది తెలియదు. ఎందుకు చేస్తారు అని అంటే వాళ్ళు ఆ ప్రజాసంఖ్య రాయబడే సమయంలోనికి మనుషులు మార్పులు చేర్పులు వస్తాయి. ఇన్కమింగ్స్ ఉంటాయి, అవుట్ గోయింగ్స్ ఉంటాయి. అంటే కొంతమంది వివాహం చేసుకొని వేరే ఊర్లకు వెళ్ళిపోవచ్చు, లేదు కొంతమంది చనిపోయి ఉండొచ్చు, మరికొంతమంది పుట్టుండొచ్చు. ఇలా అన్ని మార్పులు చేర్పులు జరగటానికి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల మరి పన్నులు ఎంతమందికి మనం వేస్తున్నామో ఏంటో అనేటటువంటి విషయం తెలియదు. ఎవరికి ఏ విధంగా మనం ఫెసిలిటేట్ చేయాలి, వసతులు కల్పించాలన్న విషయం తెలియదు. ఈ అన్నిటిని గురించి కూడా రాబడి పోబడి రెండు కూడా జనాల మీద ఆధారపడి ఉంటుంది ప్రభుత్వానికి. అందుకే జనాభా లెక్కల సేకరణ దేశపు రాజధాని ప్రాంతంలోనే జరిగేది. ఆ రాజధాని ప్రాంతంలోకి ఎవడైనా వెళ్లాల్సిందే. అది కూడా ఎంత ఆంక్ష, ఎంత కంపల్సరీ అంటే మరియమ్మ తల్లి నిండు చూలాలు. ప్రజాసంఖ్య రాయబడే సమయానికి మరియమ్మ తల్లి నిండు చూలాలు. అయినా కూడా నో మోర్ ఎగ్జంప్షన్, ఆమెకు మినహాయింపు లేదు అనేది మనకు అర్థమవుతుంది. అందుకే వెళ్లాల్సి వచ్చింది. ఆ టైంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. సతరులో చోటు లేని పరిస్థితులు, అందరూ వచ్చారు కదా ఒకసారి. అటు చోటు లేని పరిస్థితులు ఉన్నప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టెలో పరుండబెట్టాను అన్నటువంటి మాటలు మనకు కనబడతాయి. అంటే అందరూ ఏం ఆలోచన చేశారంటే జనరల్లీ
విద్యార్థులు ఎక్కడ ఉంటారు అని మనం స్కూల్లో క్వశ్చన్ చేసాం అనుకోండి, ఉంటారండి. ఆన్సర్ ఏమొస్తుంది? స్కూల్. స్కూల్లో ఉంటారు. స్టూడెంట్స్ అంటే స్కూల్లో ఉంటారు. పశువుల పశువుల తొట్టి ఎక్కడ ఉంటుంది? పశువుల పాకలో ఉంటది. పశువుల పాకలో ఉంటుంది. దట్స్ ఇట్. అంతే. ఆ సాధారణీకరణానికి వచ్చి పాకలో పుట్టాడు అనే మాట చెప్పడం జరిగింది. ఇది నేరము, ఘోరము, ఈ ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం ఉరి శిక్ష విధించాల్సినటువంటిదో అని అనుకోవాల్సిన అక్కర్లేదు. వాళ్ళకి అలా అజ్యూమ్ చేసుకోవడం అవకాశం ఉందా లేదా? అలా అలా అనుకోవడానికి లేదండి. తప్పేమన్నా అనిపిస్తుంది? అదేమన్నా ఉంది, స్కోప్ ఉంది కదా. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఇంత గొప్ప గొప్ప ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు సైతం ప్రతిసారి మరి ఆఫీసర్లు సైతం కూడా పశువుల పాక సెట్టింగ్ ఎందుకు వేస్తున్నారంటే ఆ పాకలోనికి లోకరక్షకుడు పరలోకనాథుడు వచ్చి కొద్ది సమయం ఉండిపోయాడు. ఎవరో అంటారు, ఒక వరల్డ్ అండ్ డేస్ లో ఒక పాట ఉండేది, గాంధీ పుట్టిన దేశమా ఇది అని. ఎవరన్నా విన్నారా లేదా? ఈ దేశం నేను గాంధీ ఇప్పుడు పుట్టిన దేశం. ఇంకొకరు మాట్లాడుతూ మన హైందవ సోదరులు రాముడు ఏలిన రాజ్యం ఇది, రాముడు నడయాడిన భూమి అని మాట్లాడి చెప్తూ ఉంటారు కదా. అని అంటే ఏంటి అర్థం? ఒక భూమికి, ఒక దేశానికి విలువ ఒక గొప్ప వ్యక్తి అక్కడ ఉన్నాడు అంటే వచ్చేస్తుంది అన్నమాట. మరి అలాంటిది లోకాలను కలగజేసిన సృష్టికర్తే ఆ ప్రదేశానికి వచ్చినందుకు ఏమైపోయిందంటే పాక ప్రపంచవ్యాపితముగా మారిపోయింది. మీరు ఎన్ని చెప్తారో చెప్పండి, ఎన్నేళ్ళుగా చెప్తున్నారు? ఇప్పుడు కూడా మీరు కూడా చాలా సార్లు క్రిస్మస్ సందేశంలో భాగంగా ఈ పాకలు గీకలు ఏమి లేవురా బాబు అని కేకలేసి ఉంటాం, అవునా కాదా? చెప్పామో లేదండి? చెప్పాము, చెప్పకపోయినా బాధపడుతూ ఉంటాం, ఇండివిజువల్గానే చెప్పుంటాం. అది కాదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మంచిది, దానికంటే మించినటువంటి విషయం ఏంటంటే ఆ పాక ఎంత జాగ్రత్తగా సెట్ చేసి దానికి మళ్ళీ ఎన్నో అలంకరణలు చేసి దానికోసం ప్రయాసలు పడి ఇన్ని చేస్తూ ఉంటారు. ఎందుకంత వాటి గురించి జ్ఞాపకం చేసుకోవాల్సింది? పాకలో, ఇదే పాకలో నువ్వు ఉండరు బాబు అని అంటే ఒకడు ఉండడు మళ్ళీ అని పాక సెట్టింగ్ ఎందుకు వేస్తాడంటే దానికి ఆయన వచ్చున్నాడు, ప్రభు వచ్చి కాసేపు ఆయన పసిబాలుడుగా ఆయన కావచ్చు, వచ్చి ఉన్నాడు అంటే పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడో ఉన్నటువంటి తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణాలు చేసి సంవత్సరాలే, దాదాపు 2 సంవత్సరాల వరకు ప్రయాణం చేసి రాగలిగారు ఒక ప్రదేశానికి అని అంటే ఆ ప్రదేశంలో యూదుల రాజుగా పుట్టినవాడున్నాడు అని వాళ్ళు ప్రయాసలు పడి మరలా గిఫ్ట్లు తెచ్చి కానుకలు కూడా తెచ్చి సాగిలపడ్డానికి, ఆయన చూసి తరించడానికి వచ్చేస్తారు. ఈ ప్రదేశంలో పుట్టాడా మహనీయుడు అని. విలువ మారిపోయింది. ఇప్పటికీ కూడా ఆ జెరూసలేం యాత్ర అనేది చేస్తూ ఉంటారు కదా. ఎందుకు అక్కడికి యాత్ర చేస్తారు మన వాళ్ళు? క్రిస్టియానిటీ ప్రపంచవ్యాప్తంలో అందరికంటే ఎక్కువ ఉన్నటువంటి క్రైస్తవులు అంటే దానికి ఒక ప్రత్యేకత. సృష్టికర్త నడయాడినటువంటి ప్రదేశము అన్నటువంటి ప్రత్యేకత వచ్చింది దానికి. అందుకే మీకు తెలుసో తెలీదు, వరల్డ్లో టూరిజం ద్వారా వచ్చేటటువంటి ఆదాయాల్లో జెరూసలేం టూరిజం ద్వారా వచ్చే ఆదాయం అంతా ఎక్కడ రాదట. అటు విలువ ఎంత గొప్పగా మారిపోయింది. తర్వాత యేసుప్రభుల వారు ఒక వివాహానికి ఆహ్వానించబడ్డాడు, మనకు తెలుసు. ఎక్కడండి? కానాను ఊరులో. కానాను ఊరిలో యేసుప్రభుల వారు వివాహానికి ఆహ్వానించబడిన దానికి సంబంధించి ఒకరు పాట కట్టారు, మీకు తెలుసో తెలియదో. కానా పెళ్లిలో కడువిందుగా అనే పాట ఉంది కదా, జయ జయమంగళం నిత్య శుభమంగళం అని పెళ్లి పాట ఉంది. అది అక్కడ తీసుకున్న జరిగినటువంటి దానికి వచ్చాడు కదా ప్రభు అనేటువంటి ఉద్దేశంతో వివాహానికి అక్కడ పాట అనేది తీసుకున్నారు. కొంతమంది విమర్శకులు ఏమన్నారంటే, మీ యేసుప్రభుల వారు మద్యపానం అనేది ప్రమాదకరం అని తెలియదు ఆయనకి, మా మద్యం నీళ్లను ద్రాక్షరాసంగా మార్చి మరి పోసి పంపించి మరి తాగుబోతులు చేశాడు అందరినీ అని మాట్లాడినటువంటి విమర్శకులు కూడా ఉన్నారు.
కానీ దేవుడు ఏమన్నాడండి దాన్ని, ఏది నువ్వు చేయనైనా ఎప్పుడైనా చూద్దాం, నీళ్ళని ఇస్తాం, ద్రాక్షరసం చేసి చూద్దాం. అది ఏంటి అర్థం? మానవ మాతృలకు అసాధ్యమైన కార్యం దేవుడికి మాత్రమే సాధ్యమైన కార్యం. అది అద్భుతం అని చెప్పబడింది. అది అద్భుతమే. దట్టు వేసింది పోసింది ఏంటి? జబ్బు రసం కాదు, మంచి రసం పోసాడు. అంటే గ్రేప్ జ్యూస్ లాంటిదే పోసాడు తప్ప వైన్ షాపులో ఆమె వైన్ లాంటిది కాదు యేసుప్రభు వారు పోసింది. అది మనం గుర్తించాలి, గమనించాలి. సరే, అదంతటికి పక్కన పెడితే యేసుప్రభుల వారు ఆ వివాహానికి అటెండ్ అవ్వటం వలన శిష్యులు ఆ యేసుప్రభు చేసిన అద్భుతాన్ని చూసి క్రీస్తునందు విశ్వసించటం అనేటువంటి గొప్ప కార్యం జరిగింది. రెండవదిగా ఇంటి యజమానుడికి జరిగే అవమానం తప్పించబడింది. యేసుప్రభుల వారు ఒక ఇన్సిడెంట్ లో ఉంటేనండి అక్కడ విలువ పెరిగిపోతుంది. అసలు ఆ టైంలో గనక ఏదైనా అంటే చాలా మంది మీకు తెలిసి ఉంటుంది, పెళ్లిళ్ళు చేసిన పెద్దలు ఉంటారు, ఇక్కడ ఉన్నారు కదండి, పిల్లలకు పెళ్లిళ్ళు చేసిన పెద్దలు ఉన్నారు కదా. ఈ పెద్దలు ఒక విషయంలో భయంకరంగా భయపడుతూ ఉంటారు. ఎక్కడ అనుకుంటున్నారు? భోజనాల విషయంలో. భోజనాలు తక్కువ అవుతాయేమో, అరేంజ్మెంట్స్ తక్కువ అవుతాయేమో, ఏమో 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 అని. ఫ్రెష్ గా రవికి పెళ్లి చేసింది అక్క. ఆ టైంలో కూడా సుజాత అక్క నాకు తెలిసి ఆ విషయంలోనే భయపడి ఉండొచ్చు. అక్కడే అక్క భయపడింది. చెప్పండి, ఆగస్టు 15న 800 మంది కంటే 1400 మంది వచ్చినారు. చూడండి, ఆ ఎక్స్పెక్టేషన్ అసలు దాదాపు 50% ఎక్స్ట్రా. అంతమంది వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎంత ఇబ్బందికరంగా, అసలు మాటలు చెప్పాలంటే ఆ టెన్షన్ ప్రాణం పోయేంత పని. సేమ్ సిచ్యువేషన్ 2000 సంవత్సరాల క్రితం కానా ఊరిలో పెళ్లి యజమానికి వచ్చింది. విందుకు వచ్చినటువంటి వారికి ద్రాక్షారసం పోయటం వారి యొక్క ఆచారం, సాంప్రదాయం. కాబట్టి అది అయిపోయింది అంతే. అంటే ఊరికే అంటారు కదా పెళ్లి చేసి చూడని. ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వండి. కొన్ని గ్యాదరింగ్లు మనకు తెలియవు, ఎక్కువ మంది వస్తారనుకుంటే తక్కువ మంది రావచ్చు. ఇంతమందికి తప్ప ఇంతకు మించి ఏమొస్తారులే అనుకుని ఉంటే దానికి మించి ఊహకు అందని విధంగా రావచ్చు. ఏమైనా జరగచ్చు, అక్కడ వండర్స్ జరుగుతాయి. కానీ ఆ విలువను, అతని విలువను అక్కడ నిజంగా ప్రభు లేకపోయి ఉంటే అవమానంతో ఆ యొక్క మూట కట్టుకొని పెళ్లి క్లియర్ చేసుకుంది. ఏమండి, ఖర్చులు చేసుకోవడానికి వెనకాడరండి పెద్దలు. కానీ ఎక్కడ బాధపడతారంటే ఏం చేశారులే పెళ్ళి, తిండి లేదు, అయిపోయింది, చేశారు, అరేంజ్మెంట్స్ చక్కగా లేవు, ఏమండి ఇది అది పోయలేదు, ఇది పోయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు. ఈ మాటలే చాలా కృంగ చేస్తాయి మనిషి. ఇది ఎంత చేసి ప్రయోజనం లేకుండా పోయింది అనేటువంటి ఆ నిరుత్సాహం వచ్చేస్తుంది. కానీ అట్టి నిరుత్సాహము, ఆ విలువ తగ్గిన పరిస్థితులు జనాల మధ్య లేకుండా చేశాడు మహనీయుడు. ఎందుకండి, మామూలుగా మనకు చిన్న విషయం అనిపించవచ్చు, గుర్తుపెట్టుకోండి. పెళ్లి చేసిన పెద్దలకు తెలుస్తుంది ఆ పెయిన్. ఎక్కడన్నా చిన్న ప్రాబ్లం అనిపిస్తే వాళ్ళకు మనసు కకావికలైపోతున్న పరిస్థితులు వస్తాయి. అలాంటి దానిని కూడా జరగనీయకుండా ప్రభు ఉండటం వల్ల వాళ్ళ ఆ పెళ్లి ఇంటి యజమాని విలువ పెరిగింది. దట్టు క్రీస్తు మీద శిష్యులకున్న విలువ కూడా పెంచుకోగలడం జరిగింది. అంటే క్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ చూడండి పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి, ఎలా అనిపించేటి, ఎలా జరగాల్సినవి ఎలా జరిగిపోతుంది. అక్కడ అవమానంతో ముగించాల్సిన పెళ్ళేది, విమర్శలతో ముగించాల్సిన పెళ్ళేది, కృంగుబాటుతో ముగించాల్సిన పెళ్ళి ఆనందముతో, సమాధానంతో, సంతోషముతో, శుభం కాడుతో ముగిసింది అంటే దానికి కారణం ప్రభు అక్కడ అడుగు పెట్టడమే, ప్రభు అక్కడ ఉండటమే. విలువ మారిపోయింది, విలువ పెరిగిపోయింది పెళ్లి యజమానికి. తర్వాత యేసు ప్రభుల వారు ప్రయాణం చేస్తున్న ధోరణిని మీరు గమనిస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు ఈ సందర్భం ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం నుండి 27వ వచనం వరకు.
యేసుప్రభుల వారి శిష్యులు గలిలయ సముద్రంలో ధోనిలో ప్రయాణం చేస్తున్నారు. ఆ టైంలో సడన్ గా ఏమొచ్చిందంటే గాలి తుఫాన్లు వచ్చాయి. ఈ వచ్చినటువంటి గాలి తుఫానుల వలన ఏమైపోయింది పరిస్థితులు అంటే, అక్కడ చేపలు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు, 4 ఉన్నారు. పేతురు గారు, ఆంద్రేయ గారు, యాకోబు గారు, యోహాను గారు, వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. ఇట్లాంటివన్నీ ఎన్నో చూస్తుంటారు. అట్టాంటోళ్ళు కూడా భయపడిపోయారంటే అది ఎంత ప్రమాదకరమైన తుఫాను మీరు గమనించండి. ప్రభువా నశించిపోతున్నామని యేసు ప్రభు దగ్గరికి రావాల్సి వచ్చింది వాళ్ళు. ఆ టైంలో ఏమైంది అంటే గాలిని, సముద్రాన్ని యేసు ప్రభుల వారు గద్దిస్తే అవి మిక్కిలి నిమ్మలమైపోయాయి. ఓడలో ధోనిలో ఉన్నటువంటి శిష్యులందరూ సేఫ్. ఇన్ కేస్ ప్రభు లేకపోయి ఉంటే అక్కడ అపోస్తలుల బోధ, అపోస్తలుల సహవాసము, అపోస్తలులు రచించిన క్రొత్త నిబంధన పుస్తకాలు, క్రొత్త నిబంధన జనులు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవం ఎలా ఉండదో ఊహించుకోలేదు. అంటే ప్రభు అక్కడ ఉండటం వలన వాళ్ళందరికీ ఎంత అభయం. యేసుప్రభుల వారు మాట్లాడుతూ చెప్తాడు, భూతమేమో అనుకుంటూ ఉంటే సముద్రం మీద నడుచుకుంటూ వస్తే ఏమన్నాడండి? భయపడకుడి, నేనే అన్నాడు. మన భయాన్ని తొలగించేవాడు ప్రభు మన చెంత ఉంటే భయం అక్కరలేదు. భయానికే భయం కలుగుతుంది. భయపెట్టడానికి వచ్చిన గాలి తుఫాను ఏమైపోయాయి? భయపడిపోయేవి. వామ్మో సృష్టికర్త వచ్చేసాడు అని. అంటే మనం ఎవరితో ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలి, ఎవరి సహవాసం మనం ఎక్కువ కోరుకోవాలనేది, ఎందుకు కోరుకోవాలనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి పిల్లలు. కానీ ఈరోజు మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఎవరెవరు సహవాసం కోరుకుంటాం, ఎవరెవరి పొందు కోరుకుంటాం, ఎవరితో మనం ఎక్కువ ఉండాలనుకుంటాం తప్ప అరే ప్రభుతో ఉన్నందు వలన, ప్రభు అక్కడ ఉన్నందు వలన వాటి విలువలు ఎంత మారిపోయాయి, పెరిగిపోయాయి. మనవేళ్ళు ఎందుకో చెప్తూ ఉంటారు చాలా మంది, విలువనివ్వని మనుషుల దగ్గర నువ్వు ఉండద్దు అంటారు కదా, విలువలేని ప్రదేశంలో నువ్వు ఉండద్దు అని అంటారు కదా. ఒకవేళ ఉన్నా నువ్వు అనువుగాని చోట అధికులము అని అనద్దు అని అంటారు కదా. మరి ఎప్పుడు మనం మన విలువను గుర్తించని వాళ్ళతో ఉండటం వల్ల మనకు విలువే లేకుండా పోయే పరిస్థితి. అందుకు కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమంటారు అంటారండి, అవునమ్మా విలువ లేని చోటకి వెళ్ళొద్దు అంటారు. వెరీ గుడ్ అమ్మ. తాటి చెట్టు కింద నీళ్లు తాగుతూ ఉన్నా చూసేవాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? కళ్ళు తాగుతున్నారు అనుకుంటారు. కళ్ళు తాగుతున్నారు, తాటికలు తాగుతున్నారు అంటున్నారంట. అంటే దాని ఎఫెక్ట్ అది, తాటి చెట్టు ఉన్నటువంటి ఆ ప్రదేశం, ఆ ప్రెమిసెస్ ఎఫెక్ట్ అది. ఏమండి, ఒకసారి నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అఫ్కోర్స్ మేము రక్షణ బంధకు ముందు రోజు సినిమాలకు తీసుకెళ్ళేవాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళు సినిమాలు పిచ్చోళ్లే, మా అమ్మ సినిమా పిచ్చోళ్లే, మాకు కూడా పిచ్చి ఉండేది. రోజు తీసుకెళ్తే ఎవరికి ఉండదండి పిచ్చి చెప్పండి. రోజు సినిమా తీసుకెళ్తాం. చిత్రం ఏంటంటే ఇప్పుడేమో చిన్నపిల్లలకు కూడా టికెట్లు వచ్చాయేమో, ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయో తెలియదు కానీ మాకైతే టికెట్ ఉండేది కాదు. పెద్దలతో పాటు కలిసి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అది చిన్నప్పుడు. కానీ మనం దేవుళ్ళకి వచ్చిన తర్వాత సేవలో పరిచర్లో ఉండిన సమయంలో అసలు టైమే లేదు. టైమే లేనప్పుడు టైం ఉంటే కదా ఇవన్నీ ఏదేదో చేసుకోవడానికి, అనుకోవడానికి. ఏమీ లేవు అసలు. టైమే లేనప్పుడు నువ్వు చూడొచ్చా చూడకూడదా అనేది ఎప్పుడు వస్తుంది? టైం లేనప్పుడు. ఎప్పుడు వస్తుందండి? టైం ఉన్నప్పుడు దాని గురించినటువంటి ఆలోచనలు వస్తాయి. టైం లేనప్పుడు అయితే దాని గురించి ఇంకా ఆప్షనే లేదు, అవసరం లేదు. సరే, అలాంటి పరిస్థితుల్లో మేము బిజీగా ఉన్నటువంటి టైంలో మాకు మెయిన్ రోడ్డుకు ఆనుకొనే ఉంటాయి కొన్ని థియేటర్లు కడపలో. మరి కడపను చూసినటువంటి వాళ్ళు మీకు తెలిసి ఉంటుంది. కృష్ణ థియేటరు, రమేష్ థియేటర్ అని ఉన్నాయి. అవి రెండు మెయిన్ రోడ్డుకు పక్క
చక్కగా ఆనుకొని ఉంటాయి. ఈ పెద్ద పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు రోడ్డు మీద ఎవడొస్తున్నాడో, సినిమా హాల్‌లో నుంచి ఎవడొస్తున్నాడో ఎవ్వడు కనుక్కోలేడు. అంతా మిక్స్ అయిపోతారు. ఈ క్రమంలోనే నేను అట్లా ఒకసారి మిక్స్ అయిపోయా. మిక్స్ అయిపోయి వస్తూ ఉంటే, అన్న సినిమాకు పోయాడా? అన్న ఫేవరెట్ హీరో కూడా ఉన్నాడా? అని మళ్ళీ నన్ను చూసినటువంటి వాళ్ళు అనుకున్నారు. అంతే, ఆ ప్రెమిసెస్ ఎఫెక్ట్ అది. ఇది ఎందుకనంటే ఆ యొక్క పరిసరాల యొక్క ప్రభావం అలా ఉంటుందండి. మర్చిపోకండి. ఇవి ఎందుకు చెప్తున్నామంటే యేసు ప్రభుల వారు ఉన్న పరిసర ప్రభావం అక్కడ ఉంటది. ఆఫ్టర్ ఆల్ ఆయన కలగజేసిన సృష్టిలో మ్యాగ్నెటిజం అనేది ఒకటి ఉంది, తెలుసండి? అయస్కాంతత్వం అంటారే, దాని ఫీల్డ్ ఉంటుంది ఒకటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని. అంటే ఏంటి అర్థం? ఆ ప్రమిసెస్ లోనికి ఏ వస్తువు వచ్చినా ఆకర్షించుకుంటుంది. ఆయన కలగజేసిన సృష్టిలో మ్యాగ్నెట్కి ఎంత పవర్ ఉంటే, మ్యాగ్నెట్ కలగజేసిన మహామ్యాగ్నెట్ ఆయన ఉంటే ఏమైపోతుంది? మారిపోతాయి, స్థితిగతులు మారిపోతాయి. స్థితిగతులే మారిపోతాయి, అన్ని ఊహించనంత కంట్రోలింగ్లోనికి వస్తాయి. అందుకే ఆయన దగ్గర మనం ఉండాలి, లేదా మన దగ్గర ఆయన ఉండేటట్టు చేసుకోవాలి. అది మనం మర్చిపోకూడదు. శిష్యులు నామరూపాలు లేకుండా చచ్చిపోయేవాళ్ళు. మామూలుగా రావండి, కల్లోలంగా ఉంటుందండి. సముద్రం మీద వచ్చే తుఫాను వేరు, మామూలు తుఫాన్లు వేరండి. సముద్రంలో వచ్చే తుఫాను మహాబీభత్సంగా ఉంటుంది. అందుకే మత్స్యకారులను సైతం ఏం చేస్తుంది ప్రభుత్వం? అలర్ట్ చేస్తుంది, అక్కడికి వెళ్ళకండి, చచ్చిపోతారండి. అక్కడ ఉండడం వల్ల ప్రభు ఎంత పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు, విషాద ఛాయలు అనుకునే పరిస్థితులు కాస్త ఎంత అద్భుతంగా మారిపోయాయి, ఎంత కంట్రోలింగ్లోకి వచ్చాయి. అది ప్రభుతో, ఆ ధోనిలో ప్రభు ఆ రోజు లేకపోయి ఉంటే ఏంటి? ఇది మనం గమనించాలి. ఈరోజు మనకు మన ప్రభువు లేకపోతే ఏంటి? ఎవరో పాట కట్టారు, మంచి అద్భుతమైన పాట, నీవే లేకపోతే నేనేమైపోయిన ప్రభా అంట. అయితే ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పాట అప్పుడు పాడి నీకు నాకు సంబంధం లేదన్నట్టు బతకూడదు. అది విషయం ఏమండి. పాట అప్పుడు పాడి నీకు నాకు సంబంధం లేదు ప్రభు అన్నట్టు బతకూడదు, తప్పు. నిజంగా మనం ఆ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళం అయితేనండి, నేను అసక్తి కాదు కానండి, సమయం వచ్చింది కాదు చెప్తున్నా. ఆరాధనలు జరుగుతున్న టైంలో నా ఇంట్లో నా భార్యకు కానీ నా పిల్లలకు కానీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి సెలైన్లు ఎక్కుతూ ఉన్నప్పుడు సైతం వదిలేసి, నువ్వు చూసుకో అమ్మాయిని మా ఆవిడికి చెప్పి మీ పిల్లల విషయంలో ఆరాధనలు చూసుకొని మళ్ళీ జాయిన్ అయ్యేవాడిని. మా ఆవిడికి అలా ఉన్నప్పుడు కూడా అక్కడ పెట్టి ఉండు, కాసేపు పరిచయం చూసుకొని వస్తారని చెప్పి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే నుండి పరిచర్య మొదలుపెట్టిన తర్వాత వేళ్ల మీద లెక్కించే టైము తప్పిస్తే ఏ రోజు కూడా ఆరాధనలకు ఇదేంది. ఎందుకు అంటే ప్రభు కావాలని కోరుకున్న బ్రతుకులు అలా నిరూపితం అవ్వాలి, అంతకంటే గొప్పగా నిరూపితం అవ్వాలి. అది కూడా నేను మానేసిన సందర్భాలు, ఐదర్ బెడ్ మీద ఉండి పూర్తిగా నేను వెళ్ళలేని పరిస్థితులు ఒకటైతే, రెండవది ఆ టైంలో కనుక స్కూల్ కార్యక్రమాలు కొన్ని అటెండ్ అవ్వకపోతే ఉద్యోగానికే ప్రమాదకరమైన పరిస్థితులు రావటం, ఇలాంటి సందర్భాలు తప్పితే ఏ సందర్భాల్లో నేను మారినవాడిని కాదు. ఆరాధన ఒకటి కాదు, దేవుడి పని అంటే ఎప్పుడూ కూడా అప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, పెద్దవాళ్ళు, వాళ్ళు బాగా దగ్గరుండి చూసేటువంటి వాళ్ళు, అవ్వమ్మ గారు వెళ్తున్నటువంటి సంఘం, అన్న జేమ్స్ రవికుమార్ అన్న సంఘం అన్న చెప్తూ ఉంటాడు, మా కోసం బాగా అబ్జర్వ్ చేసినటువంటి దేవుడి పిచ్చోళ్ళని. నిజంగా ఆ టైటిల్స్ అన్ని వింటూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది అండి, చాలా సంబరం అనిపిస్తుంది. ఎందుకనంటే
నీకు నాకు అంటే ప్రభు కావాలని కోరుకుంటున్నాం అంటే ఏంటి అర్థం? అలా అంటే మనకి ఇష్టం ఉందంటే ఏంటి అర్థం? ఆయన కోసం సమయం కేటాయించాలి. ఆయన కోసం ఈ దేహాన్ని సమర్పించాలి. తలాంతుల్ని వాడాలి. సంపాదనను ధారపోయాలి. చాలా ఉన్నాయండి. ఇవన్నీ ఏం లేకుండా పాట పాడేస్తే సరిపెట్టుకుంటాడు దేవుడు అనుకోవటం తప్పు. అదో ప్రార్థన చేసేస్తే సరిపెట్టుకుంటాడు దేవుడు అనుకోవడం తప్పు. అలాగని పాట పాడొద్దు అని కాదు నేను చెప్పేది, ప్రార్థన చేయొద్దని కాదు అక్కడే పరిమితం కాకూడదు అని చెప్తున్నా. మహనీయులు ఉన్నారండి మేమంతా, వాళ్ళ కాలి క్రింద ధూళిగుడుగా సమానం కాదు. మాకు స్ఫూర్తి వాళ్లే. ప్రభుని వదిలిపెట్టని పరిస్థితుల్లో ఉండిపోయిన ఎందుకు అని అంటే తెలుసు ప్రభు వాళ్ళతో ఉంటే ఎంత గొప్ప విలువ. ఒకనాడు గాడిదనెక్కాడు యేసుప్రభుల వారు, మనకు తెలుసు కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రారంభం నుంచి ఆ సందర్భం కనపడుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రారంభం నుంచి ఆ సందర్భం కనపడుతుంది. కానీ అందులో మనకు బాగా అవసరమైనటువంటి సందర్భం గమనిస్తే 21వ అధ్యాయంలో 7వ వచనం నుండి చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనం నుండి చూస్తే, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండు వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. చూడండి ఇక్కడ మీరు గమనించగలిగితే పిల్లరా, ఒక గాడిదకి ఏంటి అసలు అంత మహర్దశ ఏంటి, దాని పరిస్థితి ఎట్లా మారిపోయింది తెలుసా అండి? అసలు గాడిద గురించి చాలా మందికి ఉన్నటువంటి జంతువుల్లో వాల్యూలెస్ జంతువుగా చూసేది ఏదైనా ఉందంటే అది గాడిదే. ఎవరు పనికిరాని పనులు చేసినా, ఎవరు తప్పుడు పనులు చేసినా, ఎవరు ఆకతాయి పనులు చేసినా గాడిద అని తిడతాం. అంత గాడిద అని చెప్తారు కదా. తర్వాత మరొకటి ఏంటంటే, అది మైల బట్టలు మోయటానికే రజకులు వాడతారు. చాకలి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మైల బట్టలు మోయటానికి దాన్ని వాడేటువంటి పరిస్థితి. అలాగే ఇంటి దగ్గర దాన్ని పెట్టుకున్నప్పుడు ఏదో కారణం చేత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ దొంగ వస్తున్నాడు అన్న ఉద్దేశంతోనైనా సరే ఓనర్ పెట్టింది అనుకోండి గాడిద, ఏం చేస్తారు తెలుసా యజమానుడు? వచ్చి కర్ర తీసుకుని బాధేస్తాడు. ఏ కారణంతో అరిచినా, ఏదో ఆరోగ్యం బాగలేక అరిచిందా, ఆకలి అరిచిందా, దొంగలు వచ్చారని అరిచిందా, ఏమరిచినా కూడా కొట్టేస్తాడు. విలువ లేదు దానికి. తర్వాత ఎప్పుడు చూసినా దానికి దెబ్బలు శబ్దాలే వినబడేవి, తిట్లే వినబడేవి ఎప్పుడు చూసినా. అలాంటి గాడిద. మరొకటి ఏంటి, మీకు విషయం తెలుసో తెలీదు, బాగా పాడారనుకోండి వాళ్ళని ఏమంటారు తెలుసండి? గాన గంధర్వులు అంటారు. గాన గంధర్వులు అంటారు. విన్నారా? పాడినండి. అవునండి. బాగా పాడే వాళ్ళని గాన గంధర్వులు అంటారు. మరి బాగా పాడకపోతే గాడిద స్వరం అంటారు. గార్ధబ స్వరం అంటారు. గార్ధబ స్వరము అని అంటారు. అంటే బాగోలేదు వాయిస్ అనేటటువంటి రీతిగా చెప్పటానికి పోల్చిన పోలికది. అని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కీర్తనలు పాడుతున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మా పాస్టర్ గారు కూడా చెప్పారు, నిజమే, గాడిదలాగా పాడేటువంటి వాళ్ళు ఉన్నారట, నేను అట్లాంటి నేను పాడినమ్మా అనేటువంటి ఆలోచన చేస్తారేమో. ఇక్కడ మనిషికి రీచ్ అవ్వకపోవచ్చేమో. మనిషికి రీచ్ అవ్వటానికి కాదు, కీర్తనలన్నీ గుర్తుపెట్టుకోండి. కొన్ని కీర్తనలు మాత్రమే మరో మానవుడిని హెచ్చరిక చేసుకోవడానికి వాడేది. చాలా కీర్తనలు దేవుణ్ణికి స్తుతిస్తూ కీర్తించేటటువంటి కీర్తన అంటే అర్థమే అది. కీర్తించేది కీర్తన. ఎవరిని కీర్తించాలి? కీర్తనీయుడు ఎవరు? నేను అందుకే పాట రాశాను. కీర్తనీయుడా
ఆరాధనీయుడా, మహిమాన్వితుడా, మాకు చారిన దేవుడా అని స్తుతి కీర్తనకు సంబంధించినటువంటి ప్రైజింగ్ సాంగ్, వర్షిప్ సాంగ్ అనేది ఇప్పుడు రాసేస్తాను. మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో అలాగా దేవుణ్ణి కీర్తించేటప్పుడు గుర్తుపెట్టుకోండి, కాకి పిల్లలు సైతం అరుస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడట? ఆహారం సిద్ధపరచాడట. అంటే తిండి లేక తిరుగులాడుచున్న కాకి పిల్లలకు ఆహారం సిద్ధపరచువాడెవడు అంటాడు. అంటే అర్థం ఏంటంటే, మనకైతే అది కాకి గోళ, దేవుడికైతే దేవుణ్ణి చేతిలో నుండి ఆహారం అర్థించేటటువంటి మొర మొర మనకు గోల, దేవుడి దృష్టిలో మొర. కాకి పిల్లల యొక్క మొరనే విన్నటువంటి ఆయన నీకు నాకు ఎట్లా గొంతుందో తెలియదు. అసలు మన గొంతు ఇచ్చిన ఆయన ఎవరు? అనవునికి నోరిచ్చిన వాడెవడు అంటాడు కదా. కాబట్టి మీరు గాన గంధర్వులే కావలసిన అక్కర లేదు. ప్రతి వాయిస్ కాకి పిల్ల కాకి ముద్దు. మనం ఎవరు పిల్లలం? దేవుని పిల్లలు. దేవుని పిల్లలం. దేవుడికి ఎట్లా పాడినా ముద్దవుతుంది. ఫలమిచ్చే దేవుడు, ఏమండి, ఫలమిచ్చే దేవుడు, చూచే దేవుడు, ప్రతిస్పందించే దేవుడు. ఆయనను మనం ఆలోచన చేయాల్సింది తప్ప మానవ మాతృలు ఎప్పుడు మనం కేర్ చేయాల్సిన పర్లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా తప్పుడుగానే ఆలోచన చేయటంలో ముందుండేవాడు మానవుడు. మీరు గమనించండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. వాళ్ళని ఎవరు దృష్టించకండి అని చెప్పడానికి నేను కొన్ని సందర్భాలునండి, మగపిల్లల కంటే ఆడపిల్లలు చాలా మేలండి అని సందేశాలు మీరు కూడా విని ఉంటారు చాలాసార్లు. ఈ మాటలు విన్న తర్వాత అందరూ పాజిటివ్గా స్పందిస్తారా? ఏమండి, నెగిటివ్ గా కూడా స్పందిస్తారు. ఏమని తెలుసా? నీకు ఉండేది ఆడపిల్లలు కాబట్టి నిన్ను నువ్వు సమర్థించుకుంటూ ఏం చేస్తున్నా? ఆడపిల్లలే ముద్దు అని మాట్లాడుతున్నా. ఏమండి, వీళ్ళు ఎంత ముద్దులంటే, నేను మగపిల్లండి, మగపిల్లోళ్ళను ప్రమోట్ చేసుకోవాలి కదా, అది ఆలోచన చేయరు. అంతే. ఇంకొందరు సేమ్ మగపిల్లలు ఉన్న వాళ్ళే అన్నారు అనుకుందాం ఈ డైలాగ్, ఇదే మాట మగపిల్లలు అందరూ మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అన్నారు అనుకోండి, ఆడపిల్ల మేలండి అన్నారు అనుకోండి, అప్పుడే ఉంటారు తెలుసా? నీకు లేదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, నీకు లేరు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, నీకు నుండి తెలిసేది అన్నట్ట. జనాలు చూసారా అలాంటి వాళ్ళు? ఎలాగైనా మాట్లాడతారు, ఎట్లయినా మాట్లాడతారు. గమనించండి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బాగా పాడలేడని చెప్పడానికి గాడిదలు వాడుతూ ఉంటారు, మైల బట్టలు మోయడానికి గాడిదలు వాడతారు, చిన్నదానికి కారణానికి మాట్లాడితే దాన్ని కొట్టడానికి వచ్చేస్తారు. విలువ లేనటువంటి జంతువు ఒక్కసారి దాని మీద ఎక్కి కూర్చోగానే దాని స్టార్డమే మారిపోయింది. ఎట్లా మారిపోయింది అనుకుంటున్నారు? మైల బట్టలు మోసే దాని మీదికి మంచి బట్టలు వచ్చాయి, దాన్ని కాలు తీసి కాలేస్తుంటే కార్పెట్ వచ్చింది, రెడ్ కార్పెట్ పరిచేశారు, ముందు వెనక ఎస్కాట్స్, దాని అడుగు భూమి మీద పడకుండా చేశారు. చూడండి, ఎస్కాట్స్ అండి. మళ్ళీ ముందు వెనక ఎస్కాట్స్ ఎవరుకుంటారు తెలుసా? మంత్రులకు, రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలు ఉన్నారు కదా, ఈ పొలిటికల్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటున్నారో గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళకు ఉంటది కాన్వాయ్. యేసు ప్రభువుకి ముందు వెనక, దాంతో పాటు గాడిదకి కూడా సెక్యూరిటీ, దట్టు స్తుతి కేకలేస్తున్నారట. ఎప్పుడు తిట్లు 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 విన్న ఆ చెవులు, తిట్లు విని తుట్లు పడిన ఆ చెవులు ఒక్కసారిగా చెవులో ఏదో అమృతం పోసినట్టు ఆ స్తుతి కేకలన్నీ వినేసింది. చుట్టూ ముందు వెనక కాన్వాయ్ పోతుంది, కాలు తీసి కాలేస్తే బట్ట మీదే పడుతుంది, చెట్ల కొమ్మల మీద పడుతున్నాయి. ఓవర్ నైట్ లో నేషనల్ సెలబ్రిటీ అయిపోయింది గాడిద. గాడిదకి ఎంత స్టార్డం వచ్చేసింది.
ఒకసారి ఆ మరుసటి రోజే 2 గాడిదలు మాట్లాడుకున్నాయటండి. యేసుప్రభుల వారిని మోసిన రోజు మనం మట్టల ఆదివారం అని చేస్తుంటారు చాలా మంది. అంటే మట్టల ఆదివారం తర్వాత సోమవారం రోజు యేసుప్రభుని మోసినటువంటి గాడిద, ఇంకొక గాడిద మాట్లాడుకుంటున్నాయట. ఏమని అంటే, "ఒరే మనుషులు ఎంత మారిపోయారురా! నిన్ను నిన్న నిన్ననే 24 గంటలు కూడా కాలేదు ఇంకా. అరే నా ముందు వెనక అంతా కాన్వాయ్ లాగా ఉన్నారు. స్తుతి కేకలేశారు. హోసన్నా హోసన్నా దావీదు కుమారుని జయమని చెప్పారు. ఆ తర్వాత మంచి బట్టలేశారు నా మీద. నా కాలు తీసి కాలేస్తూ ఉంటే బట్టలు పరిచేశారు. తర్వాత చెట్ల కొమ్మలు పెట్టేశారు. ఇన్ని చేసినటువంటి వాళ్ళు ఈ రోజు నన్ను అసలు అంటి ముట్టనట్టు, పట్టి పట్టినట్టు, ఎప్పుడు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారా? ఏంట్రా ఈళ్ళు ఇలా మారిపోయారు" అనంటే, ఆ పక్కనున్న గాడిద అన్నదట. గాడిద అడ్డగాడిద, నిన్న నీ మీద ప్రభువు ఉన్నాడు. ఈరోజు ఉన్నాడేంటి? నిన్న నీ మీద ప్రభువు ఉన్నాడు కాబట్టి నీకు ఆ విలువ వచ్చింది. లేదంటే నువ్వు గాడిదవేనే అని చెప్పాడట. అటు ప్రభువు మనతో ఉన్నంత వరకు మన విలువ వేరండి. ఏమండి? మనం గమనించండి. గ్రహించాలి మనం సత్యం. ఎవరితో ఉంటే మనకు విలువో అనేది మనకు తెలియాలి. ఉన్న విలువ పెరగటం ఎట్లాగో, లేని విలువ రావటం ఎలాగో తెలుసుకోవాలి. తరువాత యేసు ప్రభుల వారి దేహం ఉంచబడిన సమాధి అదెంత గొప్పదైపోయింది అంటే, ఇప్పటికీ ప్రపంచానికి సవాలుకరంగా తెరిచిన సమాధిగా, ఖాళీ సమాధిగా ఉండిపోయింది. వన్స్ యేసుప్రభుల వారు జీవించిన కాలంలో సమాధులంటే గెరాసీనుల దేశంలో మరి దయ్యం పట్టినటువంటి వాడు ఉన్నాడు కదా, సేన దయ్యం పట్టిన వాడు. ఎక్కడ ఉండేవాడట? కాపురం సమాధుల్లో వాసము చేసేటి వాడట. అంటే దయ్యాలు మనకు కూడా సొంత ఊర్లు ఉన్నట్టు వాటికి కూడా వన్స్ అపాన్ ఎ టైం ఉండేటి. ఇప్పుడు లేవాడండి. ఇప్పుడు పని అంతా సమాజంలోకి వచ్చింది, వాటి పని అంతా. ఎందుకంటే మన పని పట్టాలి కాబట్టి అవి ఇక్కడికి వచ్చేసాయి. సమాధుల్లో వాసం చేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత సమాధుల్లో సర్వసాధారణంగా ఏముంటుందంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం ప్రకారం ఒకసారి చూడండి ఆ మాటని. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభుల వారు శాస్త్రుల పరిశీలనను పోలుస్తూ, వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతో నిండి ఉన్నవి. కల్మషంతో ఉన్నాయట. కల్మషంతో నిండి ఉన్నాయట సమాధుల లోపల. అది సమాధి అంటే. కానీ యేసు ప్రభు వారి దేహము తాకినందుకు ఆ సమాధి ఏమైపోయిందంటే, అక్కడ ఎముకలు లేవు, కల్మషం లేదు, దయ్యం లేదు, ఇంకా చెప్పాలంటే ధైర్యం ఉంది. ఏమిటా ధైర్యం అంటే, ఆ సమాధిని చూసిన ప్రతిసారి ఆ సమాధిని ఖాళీ చేసిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడురా నా పక్షాన అన్న ధైర్యం కలుగుతుంది. నేను కూడా ఇలా సమాధిని ఖాళీ చేస్తాను రా ఒకరోజు అన్న ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఈరోజు మనం పాడతాం, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు అని కదా. ఎప్పుడో వాళ్ళు పాడేశారు, చెప్పేశారు, చాటేశారండి దేవదూతలు. కనుక యేసు ప్రభు వారు బ్రతికున్నప్పుడు కాదు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన దేహానికి కూడా ఎంత ఎఫెక్ట్ ఉందంటే, అరిమతయి యోసేపు శవమే పెట్టబడింటే అంత వాల్యూ ఉంటుంది దానికి. చెప్పండి. అరిమతయి యోసేపు గారు తన కోసం తొలపించుకునింది. ఆయన దేహమే ఉండి ఉంటే అందులో అంత పరిస్థితి వచ్చేది కానే కాదు. ప్రభు దేహం ఉండటం వల్ల. అంటే ప్రభు బతికున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత శవాన్ని వెచ్చినా కూడా దానికి విలువ ఎంత మారిపోయిందండి. వన్స్ సమాధి అంటే కల్మషము, ఎముకలు,
సమాధి అంటే దెయ్యాల నిలయం. ఇప్పుడు సమాధి అంటే విజయం, సమాధి అంటే గెలుపు, సమాధి అంటే రాబోయే కొత్త జీవితానికి మలుపు అన్న డెఫినేషనే మార్చేశాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుల వారికి ఉన్న గొప్పతనం అది. శిలువ మరణం, శిలువకి ఎంత ఎంత స్టార్డం వచ్చింది తెలిసింది. శిలువకి, క్రీస్తు మోసిన శిలువ, వన్స్ అపాన్ ఏ టైం శిలువ అంటే మరణము, అదొక పనిష్మెంటు, మరణ దండన. కానీ ఇప్పుడు శిలువకు ఏం చేశాడు యేసుప్రభుల వారు? ఏమండి, శిలువకి ఏమైపోయింది తెలుసండి? డెఫినేషన్ మారిపోయిందండి, మారిపోయింది. ఎందుకో తెలుసా? ప్రభువు ఎక్కడాన్ని బట్టి. కొన్ని గంటలు ప్రభువు ఆ శిలువ మీద వేలాడినందుకు ఈ రోజు మీకు తెలుసో తెలియదో, క్రైస్తవుల్లో చాలా మంది ఈ మంగళ సూత్రాల్లో కూడా శిలువ సూత్రం ధరించుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాగే ఇప్పటికీ మనకు గుడి పైన శిలువ వచ్చింది, సమాధి పైన శిలువ వచ్చింది, మెడలో శిలువ వచ్చేసింది. అంటే దాకా ఎందుకు వచ్చేస్తున్నారంటే, దానికి ఎందుకు అంత క్రేజ్ వచ్చింది అనుకున్నారు? దాని మీద ఎవరేలాడిన ఆయన మామూలు వ్యక్తి కాదండి. విలువ మారిపోయింది. ఒకనాడు అది దండన, ఇప్పుడు శరణం. అందుకే నీ సిలువే నా శరణాయురా అనేటటువంటి పాట కూడా మనకు తెలుసు కదా. నిజంగా అవన్నీ ఆలోచన చేస్తే విలువ లేనటువంటివి, అసలు మరణకరమైనటువంటివి, ప్రమాదకరంగా అనిపించినవి కాస్త అంత అద్భుతంగా మారాయంటే ఏంటి ఆ మ్యాజిక్? ఆయన పేరేం పేరు? ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మనం ఆలోచన చేయాలి, ప్రభు అంటే ఎట్లుంటుంది, ఎలా ఉంటుంది, మన జీవితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. మరియమ్మ తల్లి అంతకు ముందే విలువున్న మహాతల్లి అండి. ఎందుకంటారండి, ఒక పురుషునికి ప్రదానము చేయబడిన తర్వాత కూడా పురుషుని ఎరుగని తల్లిగా ఉంది. ఆడబిడ్డకు నిప్పు లాంటి ఆడబిడ్డ అని ఎవరిననాలంటే గుర్తుపెట్టుకోండి, వివాహానికి ముందు కానీ వివాహం తర్వాత కానీ ఒక్క పురుషునికే పరిమితమై సమర్పణ కలిగిన స్త్రీ ఎవరైతే ఉందో ఆ తల్లికి మించినటువంటి విలువైనటువంటి వ్యక్తి మరొకరు ఉండరు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, జీవిత కాలంలో వివాహానికి ముందు కానీ వివాహానికి తర్వాత కానీ ఏ రెండవ పురుషుని ఎరుగని స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె నిజముగా గొప్ప తల్లి, గొప్ప ధన్యురాలు. ఏమండి, ఈ కాలంలో అలాంటి బిడ్డలు దొరుకుతున్నారా? అసలు అలాంటి బిడ్డలు దొరుకుతున్నారంటేనండి మామూలు విషయం కానే కదండి, అది మహద్భాగ్యం. ఎంత దారుణంగా మారిపోతున్నారు పిల్లలు, భయం వేస్తుందండి. ఇంకా ఏం జరుగుతావు, ఏం చూడబోతావు. సరే గమనించండి, ఆమెకు ఆల్రెడీ విలువ ఉంది మహాతల్లికి. యేసు ప్రభుల వారిని 9 మాసాలు మోయటం వలన ఆమె విలువ ఏమైపోయిందంటే, ఇది మొదలుకొని స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీవు ప్రతి తరము వారు నువ్వు ధన్యురాలు అని అంటారమ్మా. నిన్ను మోసిన గర్భం, నీవు కుడిచిన స్తనములు ధన్యములై ఉన్నవి అనే మాట. అసలు మనకైతే మరియమ్మ తల్లి కోసం చాలా తక్కువగా ఆలోచన చేస్తాం కానండి, హర్షం వాళ్ళు పాటలు రాస్తారండి ఆ తల్లి కోసం. ఓల్డెన్ డేస్ లో మరియమ్మ తల్లి మీద టాలీవుడ్ లో ఒక సాంగ్ ఉండేది, మీకు తెలుసో తెలియదు. కరుణించు మేరీ మాత, శరణింక నీవే మాత అని ఓల్డెన్ డేస్ లో సాంగ్ ఉండేది. విన్నారండి ఎవరన్నా? వెరీ గుడ్ అమ్మా. అసలు ఆ తల్లి విలువ ఎంత గొప్పగా మారిపోయిందంటే నిజంగా
ఆ వాల్యూ ఎందుకు అంత పెరిగిపోయిందంటే ఒకటి రండి, గర్భాన 9 నెలలు ప్రభువుని ధరించిన తల్లి. సరే, ఒక్క మాట అల్టిమేట్గా అడుగుతున్నాను. వీళ్ళందరూ ఏదైతే మనకు పాక గురించి నేర్చుకున్నాం కదా, తర్వాత ధోని గురించి నేర్చుకున్నాం, కానా పెళ్లి గురించి నేర్చుకున్నాం, తర్వాత యేసుప్రభు ఎక్కిన గాడిద గురించి చూసుకున్నాం, తర్వాత సమాధి గురించి చూసాం, మరియమ్మ తల్లి గురించి చూసాం. వీళ్ళందరికంటే మనం గొప్పవాళ్ళం కాదా? మీరేమనుకుంటున్నారు? మనం ఎక్కడ గొప్పలం అండి బాబు, కానే కాదు అంటారేమో. గొప్పవాళ్ళమే, కానీ ఎవరిని బట్టి ఆ గొప్పతనం వచ్చిందని అంటే, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అన్నాడు. అంటే క్రీస్తును ధరించుకున్నాం. మనం హరించుకుపోయేంత వరకు ధరించుకుని ఉండేవాళ్ళం. కొద్ది కాలం ప్రభు వాళ్ళ మధ్య ఉంటేనే ఇంత విలువ ఉంటే వాళ్ళకి, 9 నెలలు మరియమ్మ తల్లి ధరిస్తేనే అంత విలువ వస్తే ఆమెకి, జీవితాంతం ప్రభువును ధరించుకున్న వాళ్ళం కదా, ఎట్లుండాలండి? మన వల్ల మనతో సావాసంలో ఉన్న వాళ్ళ విలువ కూడా పెరగాలి. లోకంలో ఒక సామెత ఉంది, ఇంగువ కట్టిన బట్టకు ఏ వాసన వస్తుందట? ఇంగం వాసన. ఇంగువ వాసనే వస్తుందట అండి. ఇంగువ కట్టిన బట్టకు ఇంగువ వాసనే వస్తే, యేసు ప్రభుల వారిని ఏకంగా ధరించుకున్న వాళ్ళం కదా, మనకి ఎంత విలువ రావాలండి. ప్రతి సంవత్సరం అదే అంటుంటాను నేను. ఎప్పుడు చూసినా ఈసారి క్షమించిన ఆయన, ఈసారి క్షమించు, ఇంకొక అవకాశం ఇవ్వని ఎప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ ఈసారి ప్రార్థన అట్లా చేయకుండా అర్థం ఏమనంటే, దేవా నన్ను బట్టి 10 మంది రక్షించబడే విధంగా నేను ఎదగాలి, నేను పని చేయాలి నాయనా, నేను నీకు సాక్షిగా నిలబడాలి, దానిని బట్టి నాకు ఇవ్వు 2026 సంవత్సరం అని అడిగే దమ్ము, ధైర్యంతో అడగాలి. ఆ రోజు 276 మంది ప్రయాణించారు పౌలు గారు ప్రయాణిస్తున్న ఓడలో రోమా పట్టణానికి. ఒక్కడిని బట్టి అందరినీ సేవ్ చేశాడండి దేవుడు. 276 మందిని కాపాడేశాడు దేవుడు ఒక్కడిని బట్టి. క్రీస్తును ధరించుకుని క్రీస్తును పోలి నడుస్తున్న పౌలు గారిని బట్టి. ఇదే సీక్రెట్, మర్చిపోకండి. మన కోసం, మనల్ని బట్టి 10 మందికి దీవెన రావాలన్నా, మన విలువ మారిపోవాలన్నా, గొప్పగా మారాలన్నా ఒక్కటే. ప్రపంచం అంతా పొల్యూషన్తో ఉండొచ్చు, ఎన్నో పొల్యూషన్ ఉండొచ్చు, కానీ ఒకటే సొల్యూషన్, వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. క్రీస్తును అంటి పెట్టుకొని క్రీస్తు అడుగుజాడలో నడిస్తే, ఆయన వల్ల జీవించగలిగితే, ఆయన ఆదర్శాలతో బ్రతికితే, నీకు నాకు వచ్చే విలువ, పెరిగే విలువ ఎవ్వడికి రాదు. గమనించండి, ఎన్నేళ్ళైందండి వాళ్ళు పోయి కాలం చేసి, అపోస్తులు కాలం చేసి ఎన్నేళ్ళైందండి? 2000 సంవత్సరాలుగా వాళ్ళ గురించి ఎంత చెప్పుకుంటున్నాము, వాళ్ళ బోధన ఎంత ఫాలో అవుతున్నాము, ఎంత ఆదర్శప్రాయాలు చూస్తున్నాము. ఎందుకు అంత గొప్పవాళ్ళయ్యారు? విద్య లేని పామరులని పిలువబడినటువంటి వ్యక్తులు లోకపు అజ్ఞానాన్ని తలక్రిందులు చేసి క్రీస్తు పాదాక్రాంతులు చేయగలిగిన గొప్పవాళ్ళు, ఘనాపాట్లు ఎందుకయ్యారంటే, వాళ్ళు క్రీస్తులోనికి వచ్చారు, క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తు కొరకే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అలా బ్రతికితే ఎలా ఉంటుందంటే, ఎప్పుడు చెప్తూ ఉంటారు చాలా మంది, అలెగ్జాండర్ కంటే పౌలు గారు 1,000,000 రెట్లు మేలాడు. ఎందుకు తెలుసండి? కత్తితో, అంటే సోడ్ అంటారు దాన్ని, కత్తిని ఇంగ్లీష్లో సోడ్తో ఆయన ప్రపంచాన్ని జయించాలనుకొని ఆయన అర్ధాంతరంగా కాలగర్భంలో కలిసిపోతే, ఓడుతో, సోడ్ కాదు వర్డ్, దేవుడి మాటతో, దేవుడి మాటను పాటించుటతో, దేవుడి మాటను చాటించుటతో ప్రపంచాన్ని జయించేశాడు. 2 ఖండాలను ఉర్రూతలుగించాడు క్రీస్తు కొరకు. పౌలు మహనీయుడు. క్రిస్మస్ అనేది చేస్తే అలాంటి బ్రతుకులతో చేయాలి. దేవుడు సంబరపడే విధంగా చేయాలి. మనం సంబరపడ్డం కాదు. మన సంబరాలు ఎట్లుంటాయండి? బట్టలు తీసేసుకుంటే సంబరాలు వచ్చేస్తాయి మనకి, ఇంటికి పెయింటింగ్ వేసేసుకుంటే సంబరాలు వచ్చేస్తాయి, డెకరేషన్ చేసుకుంటే సంబరాలు వచ్చేస్తాయి. పండగలో సంబరపడాల్సింది మనం మాత్రమే కాదు పిల్లరా, మనకు
జన్మనిచ్చి యోగ్యులమని ఎంచి లేని భాగ్యాన్ని కుమ్మరించిన దేవుడి కళ్ళల్లో ఆనందం చూడాలి. చూసారా? అది అసలు సిసలు పండుగ. అది ఇవ్వాలి మనం గిఫ్ట్గా దేవుడికి. ఎప్పుడు చూసినా క్రిస్మస్ తాత ఇచ్చే గిఫ్ట్ల కోసం కాదు, మన గిఫ్ట్ మనం అవ్వాలి గిఫ్ట్. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రియులరా, క్రీస్తు ప్రకాశ ప్రభావంతో మన విలువలు మారాలి. మనం విలువైన వాళ్ళుగా ఉండాలి. ఎందుకంటే మనం కాదు, మనం కాదు. కాబట్టి క్రీస్తే నాయన జీవించుచున్నాడు అంటాడు పౌలు గారు. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇదండి. అందుకే ఎఫ్సి పత్రికలో ఒక మాట రాయబడింది, 5వ అధ్యాయం 14వ వచనం. ఈ మాట చూసుకొని ముగించుకుందాం. పౌలు గారు ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్మో, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అది అసలు సిసలు స్టార్. మన జీవితంలోని ప్రకాశం వస్తుంది. ఆ క్రీస్తు ప్రకాశ ప్రభావంతో లేని విలువను పెంచుకుందాం, ఉన్న విలువను మరింత పెంచుకునే ప్రయత్నం చేద్దాం. మనల్ని బట్టి మన చుట్టూ ఉన్నవారు అందరికీ దీవెన రావాలి. అట్టి దిశగా మనం పండుగను ఆచరించుదుముగాక. ఆమెన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షాన్ని అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం.